రామాయంపేట మున్సిపల్ పరిధిలో ఉన్న ఓటర్లందరూ హన్మకొండ జిల్లా బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో అన్ని కార్మిక సంఘాలతో కలిసి జాతీయ సార్వత్రిక సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ హన్మకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 4 నూతన కార్మిక చట్టాలు కార్మిక హక్కులను కాలరాసేందుకే అని విమర్శించారు. ఫిబ్రవరి 11న 1000 స్తంభాల ఆలయం నుంచి కాజీపేట రైల్వే స్టేషన్ వరకు బైక్ ర్యాలీ నిర్వహిస్తామని, ఫిబ్రవరి 12న జరిగే జాతీయ సార్వత్రిక కార్మిక సమ్మెలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆ ఫ్యాక్టరీలో ఉన్నటువంటి కార్మికులు వేతనం గురించి కానీ, ఆ ఫ్యాక్టరీలో లాభం వస్తే బోనస్ గురించి కానీ, పిఎఫ్ గురించి కానీ మరి ఆ మేనేజ్మెంట్ తోనే మాట్లాడుకునే హక్కు ఉండే. ఇప్పుడు ఈ కొత్త చట్టాల ద్వారా హక్కు కోల్పోతున్నది. ఒకవేళ మేనేజ్మెంట్ ఇనకుంటే లేబర్ కోర్టులు ఉండే, ట్రై పార్టీ అగ్రిమెంట్ ఉండే, ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకుపోయేది ఉండే. కానీ ఇప్పుడు కొత్త చట్టాల ద్వారా యాజమాన్యం ఇష్టం వచ్చినట్టు లాభాలు వచ్చినా కూడా బోనస్ ఇవ్వలేకుండా, కార్మికులు హక్కుల కోసం అడిగితే వాళ్ళను ఐరన్ ఫైర్ సిస్టమ్ ద్వారా ఏమాత్రం నోటీస్ ఇవ్వలేకుండా కూడా రద్దు చేసే హక్కు మరి యాజమాన్యానికి ఉంది. ఈ గ్లోబలైజేషన్ కారణంగా, ప్రైవేటైజేషన్ కారణంగా మరి ఈరోజు ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అనేక చట్టాలన్నీ కూడా ఈ కార్పొరేట్ వ్యవస్థకు అనుకూలంగా ఉన్నది తప్ప ఆ కార్పొరేట్ రంగానికి లాభాలు చేకూర్చే కార్మిక రంగానికి మాత్రము ఏ మాత్రం లాభసాటిగా లేదు. ఆ ఫ్యాక్టరీలో ఉన్నటువంటి కార్మికులు ఆ ఫ్యాక్టరీలో లాభం వస్తే బోనస్ గురించి కానీ, పిఎఫ్ గురించి కానీ మరి